హైదరాబాద్ లో కిడ్నీ ర్యాకెట్ ను నడుపుతున్న అలకనంద ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. 6 నెలల నుంచి కిడ్నీ దందా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతున్న సమయంలో ఓ మహిళ మృతి చెందింది. కిడ్నీ ర్యాకెట్ పై ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలో అలకనంద ఆసుపత్రిని కమిటీ సభ్యులు పరిశీలించారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఆసుపత్రిలో జనరల్ ఫిజిషియన్, సాధారణ శస్త్రచికిత్సల నిర్వహణకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ కిడ్నీ మార్పిడి దందా మొదలుపెట్టారు. ఆసుపత్రి నిర్వాహకుడు సుమంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నీ మార్పిడి చేసి పరారైన వైద్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నాగేందర్ టీం కూడా ఇక్కడ నాగేందర్ టీం కూడా ఇక్కడ నాగేందర్ టీం కూడా ఇక్కడ ఇక కిడ్నీ ర్యాకెట్ దందాకి సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. అలాగే ఈ ర్యాకెట్ పై విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 6 నెలల నుంచి జరుగుతున్న ఈ దందాకి సంబంధించి కమిటీ సభ్యులు పరిశీలించి నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, హైదరాబాద్ లో కిడ్నీ రాకెట్ దందా వెలుగు చూసింది. సరూర్ నగర్ లోని అలకనంద హాస్పిటల్లో గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నట్టుగా ఇప్పటికే నిర్ధారణ అయింది. అయితే నిన్న ఇక అపరిచిత వ్యక్తి నుంచి వైద్య శాఖ అధికారులకు నిన్న ఒక ఫోన్ కాల్ వెళ్ళింది. ఇందులో భాగంగా అలకనంద ఆసుపత్రిలో గుట్టు చప్పుడు కాకుండా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరుగుతున్నట్టు కూడా వైద్య శాఖ అధికారులకు సమాచారం అందడంతో ఆ వెంటనే డిఎంహెచ్ఓతో పాటు ఆ తర్వాత పోలీసులు అలకనంద ఆసుపత్రికి చేరుకున్నారు. సో అదే సమయంలో అప్పటికే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఇద్దరు పేషెంట్లు తర్వాత రిసీవర్స్ కూడా అక్కడే ఉండడంతో నలుగురును కూడా గాంధీ ఆసుపత్రికి ప్రత్యేక అంబులెన్స్ లో తరలించారు. అయితే అలకనంద ఆసుపత్రికి సంబంధించి శస్త్రచికిత్సలు చేయడానికి ఎక్కడా కూడా అనుమతులు ఇవ్వలేదు. కేవలం జనరల్ ఫిజిషియన్ తో పాటు సాధారణ శస్త్రచికిత్సలు చేయడానికి మాత్రమే అలకనంద హాస్పిటల్ కు అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ కూడాను ఎక్కడా కూడా నిబంధనలు పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఆసుపత్రికి వచ్చే వారిని అమాయకులను టార్గెట్ గా చేసుకుంటూ ఉన్నారు. మరోవైపు ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వారిని తీసుకొచ్చి వారికి డబ్బు ఆశ చూపించి కిడ్నీ రాకెట్ దందా కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక నుంచి చాలా మంది రిసీవర్స్ ని మధ్యవర్తుల ద్వారా అలకనంద హాస్పిటల్కి రప్పిస్తూ ఉన్నారు. ఇక్కడే కొంతమంది డోనర్స్ కి కిడ్నీ మార్పిలు కూడా చేస్తున్నట్టుగా కూడా ఇప్పటికే గుర్తించారు. అయితే నిన్న వైద్య శాఖ అధికారులు హాస్పిటల్ సందర్శించినటువంటి సందర్భంలో అప్పటికే ఇద్దరికి సంబంధించిన కిడ్నీలు వేరే వ్యక్తులకు అమర్చినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. వెంటనే హాస్పిటల్ ను సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇదే అంశం మీద ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది. వెంటనే ఒక నిజ నిర్ధారణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. గతంలో మాజీ సూపరింటెండెంట్ గా పనిచేసినటువంటి ఉస్మానియా ఆసుపత్రికి సూపరింటెండెంట్ గా పనిచేసినటువంటి నాగేంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా కొద్దిసేపటి క్రితమే అలకనంద హాస్పిటల్ ఇప్పటికే సందర్శించింది. మరోవైపు హాస్పిటల్ ఇప్పటికే సీజ్ చేసి ఉండడంతో పేషెంట్లు నలుగురు కూడా ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. కాబట్టి ఆ గాంధీ ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులను కలుసుకునేందుకు ఇప్పటికే కమిటీ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే గతంలో శస్త్రచికిత్సలు చేసేటప్పుడు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు అక్రమంగా చేస్తున్నటువంటి సందర్భంలో ఒక మహిళ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఎక్కడా కూడా బయటికి పొక్కకుండా ఆసుపత్రి యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంది. ఒక్కొక్కరికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం సుమారుగా 55 లక్షల వరకు కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ఇప్పటికే పోలీసుల విచారణలో వెల్లడైంది. మరోవైపు హాస్పిటల్కు అనుమతి లేకుండా నిర్వహిస్తున్నటువంటి హాస్పిటల్ నిర్వాహకుడు సుమంత్ ను అరెస్ట్ చేశారు. మరోవైపు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేసినటువంటి ఇద్దరు డాక్టర్లను కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని విచారిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి, ఎంతమందికి చేశారు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల గురించి వారి దగ్గర సమాచారం సేకరిస్తూ ఉన్నారు. ఇప్పటికే తమిళనాడు తర్వాత కర్ణాటకకు సంబంధించిన కొంతమంది కిడ్నీలు అమర్చినట్టుగా తెలుస్తోంది. కాబట్టి వీరందరికీ కూడా కిడ్నీలు ఎవరిచ్చారు, ఎంతకాలంగా ఈ తతంగం అంతా కొనసాగుతుందన్న అంశాల గురించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. విజయేంద్రిక. థ్యాంక్ యూ శశి.